డేట్రా నీకున్నా నువ్వు తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచిస్తున్నావా? ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించడం లేదురా, ఎందుకు సక్సెస్ కాలేదబ్బా అని ఆలోచిస్తున్నా. ఓకే 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 ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఈసారి నేను తీయబోయే సినిమా ఎంటైర్ నేషన్ ని, అంటే జాతిని షేక్ అయ్యేటట్టు తీస్తాను. ఏంటి నువ్వు షేక్ చేసేది? ఆ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చాడంటే నీకు నాకు షేక్ అయిపోద్ది. పిచ్చోడా, అపజయానికి భయపడి పారిపోకూడదురా, జయం కోసం ఎదురొడ్డి పోరాడాలి. ఏంటి నువ్వు పోరాడేది? ఒరే బాబు నీకు దండం పెడతాను, ఈ కళరంగాన్ని సినిమా ఫీల్డ్ ని వదిలేరా, వాటి మానాన్ని అవి బతుకుతాయి. మన సొత్తూరుకి వెళ్ళిపోయి చిన్న అర్బన్ ట్యాంక్ పెట్టుకుని బతుకుతారా రాజాల్లాగా. తిరిగి ముందు పోయొద్దు. అనుకున్నంత అయింది. వెరీ గుడ్ టైటిల్, అనుకున్నదంతా అయింది. నేను నెక్స్ట్ తీయబోయే సినిమాకి ఈ టైటిల్ ఖరారు చేస్తాను. టైటిల్ కాదు, ఆ ప్రొడ్యూసర్ నిన్ను చంపడానికి మనిషి వస్తున్నాడు. ఏడిచాడు. అమ్మో రే, ఇప్పుడు ఎలా రా? ఐడియా, పని చేద్దాం. వాడు చంపక ముందు నువ్వే చచ్చిపో. అరే నన్ను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమంటావురా? నా వల్ల కాదురా, నాకు భయం. చచ్చిపోయినట్టు నటించు, వాడు రాగానే నీకు మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుని చెప్తాను. ఆ 2 బూతులు తిట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు బతిపోతావు. అంతేనంటావా? చచ్చిపో. ఎక్కడరా మీ డైరెక్టరు? లేపరావాడిని. ఆయన లేపక్కలేదండి. ఏమైంది? ఆయనే లేచిపోయాడు. మీకు జరిగిన నష్టానికి మొఖం చూపించుకోలేక కోట్ర పురుగుల మంది తాగి చచ్చిపోయాడు. ఇప్పుడు అర్థమైంది. ఆడు డైరెక్టర్ గారు పత్తి రైతు, అందుకే పురుగుల మంది తాగినాడు. చచ్చిపోయి బతికిపోయాడు నా. అయినా వదిలిపెట్టకూడదు, శవం మంది. శవాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకోమంటావా? అది కాదన్నా, శివనాగేశ్వరరావు గారు సినిమా తెస్తున్నారు. వాళ్ళ సినిమాలో కొండ మించి సముద్రంలోకి శవాన్ని పడేసే సీన్ ఉంటుందంట. వాళ్ళకి ఈ శవాన్ని అమ్మేస్తే సరే మనకు 4 డబ్బులన్నా వస్తాయి. ఏదో బాగానే ఉన్నట్టుందే. శవాలు అమ్ముకుంటే పోయిన దయ్యాలై పీక్కు తింటారు. ఇంకో ఐడియా అన్న, ఏంటి? రాజకీయాల్లో శవ రాజకీయం లాగా సినిమా ఫీల్డ్ లో కూడా శవంతో రాజకీయం చేస్తే అంటే ఈ శవాన్ని మన సినిమా ఆడే హాలు ముందు పెట్టి ఈ సినిమా కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కళాకారుడు ఒక్క టికెట్ కొని ఈయన ఆత్మకి శాంతి చేకూర్చండి అని ప్రకటన ఇస్తే సింపతి కొద్ది జనం చూస్తారు, కలెక్షన్లు పెరుగుతాయి. అలాంటి ఐడియా ఇచ్చినందుకురా షాలిమార్ థియేటర్ ఫోన్ కొట్టా. అట్టగే అన్న. ఏంటి జైల్లోకి వెళ్ళిపోతే ఏమైనా వచ్చిందా ఏంటి సౌండ్? నా ఉద్యోగం ఉడికి నాయన. వీడెవడో నిజంగా వెళ్ళిపోయేట్లాగా ఉన్నాడు. లేరా? అరే లేరా? ఎవడ్రా నన్ను నిద్ర లేపేదే? ఏంట్రా పట్టపగలే గురక పెట్టి మరి నిద్రపోతున్నావు? నా ఇంట్లో నా ఇష్టం నిద్రపోతాను. నువ్వెవడా లేపడానికి? ఇల్లా నీ ఇష్టం వచ్చిన నిద్రపోతావా? లేరా? ఏంటి ఏమైంది? ఎందుకు కొడుతున్నారు నిన్ను? డాడీ ఈ వాచ్మ్యాన్ ఇది మన ఇల్లు కాదంటున్నాడు. నేను వాచ్మెన్. వాచ్మ్యాన్ కాకపోతే మా ఇంటికి ఎందుకు కాపలా కాస్తున్నావు? ఇది సెంట్రల్ జైలా జురాసిక్ పార్క్ రా? మీరంతా నిజంగా బంధువులేనా? ఇక్కడికి వచ్చి వరుసలు కలుపుకుంటున్నారా? మామూలు బంధువులం కాదు, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ తెచ్చారా? లేదండి, మా ఆడవాళ్ళంతా హాయిగా ఉన్నారు లేడీస్ జైలు. పిల్లలంతా బోస్టన్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇంగ్లీష్ మీడియం. అరే నాకు తెలియక అడుగుతాను, మీ మగోళ్ళంతా మగోళ్ళ జైల్లో ఉన్నారు, ఆడోళ్ళంతా ఆడోళ్ళ జైల్లో ఉన్నారు, మరి పిల్లలు ఎలా పుట్టారమ్మా? పెరువుల మీద చాలా గ్యాప్ తర్వాత వెళ్తాం కదండి, బాగా వర్కౌట్ అవుద్ది. నన్ను క్షమించండి. లేనన్నా లే. మీరు చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది నాన్న. ఏం జరిగింది నాన్న? టీ తాగుదామంటే 2 రూపాయలు, భోజనం చేద్దామంటే 15 రూపాయలు, అది కూడా పెరిగివ్వట్లేదు. కట్టికు చేపించుకుందామంటే 30 రూపాయలు.
అంతేకాదు బయట సేఫ్టీ లేదు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మరి బాంబులు పేలుతున్నాయి. బాంబులా? ఆ, అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేక మన ఇంటికి వచ్చేసాను. మంచి పని. ఆపండ్రా. రేయ్, మరీ అంత ఓవర్ గా ఆనందించేయకండి రా. రేపు కొత్త జయలరామ్ గారు వస్తున్నారు. మీ డింగణాలు 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 చేసేస్తుందిరా. డాడీ ఏనన్నా అమ్మాయి అంట అమ్మాయ్యా నీళ్ళెవరికి అందంగా ఉంటే నీకిచ్చే పెళ్లి చేస్తాను లేరా. థ్యాంక్ యూ డాడీ. హలో హలో రే నేను వీరసింహాన్ని ఏంటిది నా మాట నాకే వినిపిస్తుంది ఫోన్ ప్రాబ్లమా సిగ్నల్ ప్రాబ్లమా ఫోనే ప్రాబ్లం ఏదో తేడా కొడుతుందేంటి వేరే ఫోన్ ఇచ్చేద్దాం బాస్ చిన్న హెల్ప్ ఏంటి? నేను ఆ ఫోన్ నుంచి ఒక ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తాను. నువ్వు ఆ ఫోన్ ఎత్తి నీ పేరు కుమార్ అని చెప్పాలి. అవతల ఫోన్ ఎత్తే కానీ నాకు ఇచ్చేయాలి. అలా చూడు బాగా బస్సు, ఇందులో మర్డర్ ప్లాను మాఫియా ప్లాను ఏమీ లేదు. అప్పు ఇచ్చి అడుక్కోవడం అంటే ఇదే. ఓహో, ప్లీజ్ సరిపదా. హలో, నేను కుమార్ని. రాజేషా? కుమార్ బావా డబ్బులు బావా. అదేరా బామ్మర్ది మాట్లాడేది. ఎవరు మాట్లాడేది? నీకు డబ్బులు ఇచ్చి అడుక్కుంటున్న దౌర్భాగ్యంలో నేను ఒకటిరా. వీరసింహాన్ని రే. అన్నా అన్నా నువ్వా? ఆ. నీకు ఫోన్ చేయడానికి ఎంత ట్రై చేస్తానో తెలుసా అన్నా? ఏమన్నా నీ ఫోన్ కి డెడ్డో యాక్సిడెంటో నీ మర్డరో డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు. అన్నా నీ పని మీద ఇప్పుడే కాకినాడ వచ్చా. జేబు నిండా డబ్బులున్నాయి. రేపు పొద్దునే ఇంటికి వచ్చి ఇచ్చేదనే. నీకెందుకు రాద కష్టం, నేనే కాకినాడ వచ్చేసా. అన్నా ఆ, కాకినాడలో ఎక్కడ ఉన్నావు అన్నా? ఒక్క అడుగు వెనక్కేసి ఒక్క అంగుళం లెఫ్ట్ టర్న్ ఇచ్చుకున్నావు అనుకో, నీ ఎదురుగా ఉంటా నా డబ్బులు ఇచ్చేది గాని. అన్నా ఆ, హలో హలో అరే ఇక్కడ సిగ్నల్ రాజేష్ గారే. అరే రాజేష్ గా బయటికి రారా. ఫోన్ లేని ఊరుకుంటుంటే చాలా ఎక్స్ట్రా చేస్తున్నావేంట్రా. ఈ రోజు నుండి గుడ్డలు తీసి కొట్టకపోతే నా పేరు వీరసింహమే కాదురా. రారా. ఏంట్రా కుక్కలా మిమిక్రీ చేస్తే భయపడతాను అనుకున్నావా? నువ్వు కుక్కవైతే నేను సింహాన్నిరా. నా ఒకే యాంగిల్ చూసావు, జబక్. రెండో యాంగిల్ చూడలేదురా, చూపిస్తా. ఈడి టైండు. అరే ఇవాళ నీ రక్తం నా కళ్ళబడకుంటే రాయ్! హ! 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 రాయ్! రాయా! ఏమైందన్నా? ఈ వీరసింహాది ఆ క్రమసింహం కలిసిందిరా. ఇది సింహమే, ఇది కూడా సింహమే. ఎంతసేపు చూస్తావురా? చెక్ చెయ్యి. ఓ ఐఎమ్ సారీ. ఇది నేను సింహానే. మన ఇంట్లో 2 సింహాలే ఉండాలి. ఈ 3వ సింహం ఎక్కడిది? 2 సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో, సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడో.